విచక్షణకు మారు పేరంటారు. నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అంటారు. కానీ అవన్నీ పక్కన పెట్టి పర్సనల్ ఎక్స్పోజర్ తో పాటు పార్టీపై పట్టును కోరుకుంటున్నారట పలువురు బీజేపీ సీనియర్లు. ఎవరి దారి వారిది అన్నట్లుగా నడుచుకుంటూ సిస్టమాటిక్ పార్టీగా పేరున్న బీజేపీలో కొందరు కాంగ్రెస్ ని మించిన కల్లోలానికి తెరలేపుతున్నారట. ఈ అంశాలను ప్రస్తావిస్తూ రాసిన ఓ సీక్రెట్ లేఖ బహిర్గతం కావడం తెలంగాణ స్టేట్ బీజేపీలో కలకలం రేపుతోంది. ఇంతకు ఆ లేఖలో ఏముంది? రాసిందెవరు? ఎవరి మీద ఎవరికి ఫిర్యాదు చేశారు? తెలంగాణ బీజేపీలో అంతర్గత అసంతృప్తి సెగలు. కమలం గూటిలో కలకలం రేపుతున్న సీక్రెట్ లెటర్. ఓ కేంద్ర మంత్రి ఓ ఎంపీ తీరుపై మోదీకి ఫిర్యాదు. ఫిర్యాదు చేసిందెవరు? సంతకాలు చేసిందెవరు? తెలంగాణ బీజేపీలో మరోసారి అంతర్గత అసంతృప్తి సెగ పుట్టిస్తోంది. తెలంగాణకు చెందిన ఓ కేంద్ర మంత్రి మరో సీనియర్ ఎంపీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర నాయకత్వానికి కొందరు లేఖ రాసినట్లు వినిపిస్తున్న టాక్ కలకలం రేపుతోంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారనే గుసగుసలు సంచలనంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలి అంటే ఆ ఇద్దరి నేతల పనితీరులో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత అధిష్టానంపై ఉందంటూ లేఖాస్త్రం సంధించారన్న డిస్కషన్ హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకు ఎవరా నేతలు అనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర బీజేపీ నుంచి నరేంద్ర మోదీకి ఫిర్యాదు లేఖ అందింది అనే టాక్ స్టేట్ ఆఫీసులో గుసగుసలకు దారితీసింది. ఆ లేఖలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు కీలక నేతలపై ఫిర్యాదు చేశారట. అంతేకాకుండా ఆ ఇద్దరి నాయకులపైన తీవ్ర ఆరోపణలు కూడా చేశారని అంటున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ప్రస్తుత నాయకత్వంలో మార్పులు అవసరమని, ఆ ఇద్దరు సీనియర్ నేతలను పక్కన పెట్టి పార్టీని ముందుకు తీసుకువెళ్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని అధిష్టానం గుర్తించాలని ఆ లేఖలో కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లేఖపై కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు కూడా సంతకాలు చేశారు అని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే సంతకాలు చేసిందెవరనేది క్లారిటీ రావడం లేదు అంటున్నారు. ప్రధానికి రాసిన లేఖలో సంతకం చేసిన ఓ నేత తనకు ఆ లెటర్ కు సంబంధం లేదని చెప్తున్నారట. కానీ లేఖ రాశారా లేదా అన్న విషయంపై మాత్రం నేతలెవ్వరూ క్లారిటీ ఇవ్వడం లేదట. సీక్రెట్ లెటర్ విషయంలో ఒక్కో నేత ఒక్కోలా చేస్తున్న కామెంట్స్ తో లేఖాస్త్రం మాత్రం నిజమే అన్న అభిప్రాయాలు బలపడుతున్నాయట. నాయకత్వ పనితీరు, వారు చేసే కార్యక్రమాలు, రాజకీయ ప్రత్యర్థులతో సంబంధాలు, సీనియర్ నేతల పట్ల నిర్లక్ష్యం వంటి అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల ముందు పార్టీని నమ్మకంగా ముందుకు తీసుకువెళ్లాలంటే ప్రస్తుత వ్యవస్థలో మార్పులు అవసరమని లేఖలో స్పష్టం చేశారట. అయితే నాయకత్వ మార్పు జరిగితే ఆ ఇద్దరు నేతలకు మాత్రం బాధ్యతలు ఇవ్వకూడదు అన్నదే ఆ లేఖలో ప్రధానాంశం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన 3 కార్పొరేషన్లలో ఎన్నికల టైంలో బీజేపీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉండాలని, అసెంబ్లీ ఎన్నికల ముందు 3 కార్పొరేషన్ ఎన్నికలను సెమీఫైనల్ గా చూడాలని సూచించారట. జీహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీలలో ఎన్నికల్లో ఆ ఇద్దరు నేతల బాధ్యతలను పరిమితం చేయాలని లేఖలో కోరినట్లు టాక్ నడుస్తోంది. సీక్రెట్ లెటర్ వెనుక పలువురు ఎంపీల హస్తం ఉన్నట్లుగా చెవులు కొరుక్కుంటున్నారు కమలం లీడర్. ఆ ఇద్దరు నాయకులపై కొందరు ఎంపీలు చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నారట. మే నెలలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతున్న నేపథ్యంలో సీక్రెట్ లేఖతో కొత్త సమీకరణాలకు తెరలేవచ్చనే టాక్ నడుస్తోంది. కేంద్ర కేబినెట్ విస్తరణలో ఈ లెటర్ ప్రభావం ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే కొందరు సీనియర్ నాయకులు ఈ లేఖను లైట్ తీసుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఇలాంటి లేఖలతో ఏమీ జరగదని, గతంలో కూడా ఇలాంటి కంప్లైంట్లు వెళ్లినా ఎలాంటి చర్య తీసుకోలేదని గుర్తు చేస్తున్నారు. సీక్రెట్ లెటర్ రాసిందెవరో, దానిపై ఎవరెవరు సంతకాలు చేశారో, ఎవరి మీద కంప్లైంట్ చేశారో ఇప్పటికైతే సస్పెన్స్ గానే మారింది.